బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలకంగా పాల్గొన్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సొంతం కాదని స్పష్టం చేశారు. నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి అని విజయశాంతి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ ఇస్తే బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంత కుట్రబుద్ధి, దురబుద్ధి చూపిస్తున్నారు? బడుగు బలహీన వర్గాలను చూడకుండా తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారని గత కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థిక రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని అన్నారు. ఏం చేస్తావో చెప్పు, చేసిన తప్పులు ఒప్పుకో అని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్ను వదిలిపెట్టకూడదని అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. 7.5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎవరు అని విజయశాంతి నిలదీశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడమే తన ధ్యేయమని అన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు.